కూడా గతంలో ఇటువంటి రాజకీయాలకి ఎక్కడ కూడా తావు లేకుండా మరి రాజకీయాలు చేసిన పరిస్థితులు మనం చూసాం. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వాళ్ళ కూటమికి సంబంధించిన బీజేపీ వాళ్ళు అయితేనేమి ఎంతో ప్రపంచ ఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామిని బజార్కి ఇచ్చే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆయన లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేసినప్పటి నుంచి కూడా మరి దానిపైన పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ జరిగి ఛార్జ్ షీట్ను కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లో క్లియర్గా ఎటువంటి కల్తీ జరగలేదు, మరి ఎటువంటి జంతు సంబంధించిన ఫ్యాట్ లేదు, జంతు కొవ్వు లేదని కూడా క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా దాంట్లో మరి దాన్ని పక్కన పెట్టి మరో రాజకీయానికి దేవుని అడ్డం పెట్టుకుని తెరలేపిన ఈ చంద్రబాబు నాయుడికి మరి ఆ భగవంతుడు బుద్ధి చెప్పాలనే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. నీచ నికృష్ట రాజకీయాలు ఎవరు కూడా ఈడ 1000 ఏళ్ళు శాశ్వతం కాదు. ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు, ఏం ఎంట కట్టుకుపోతామో తెలియదు. కానీ రాజకీయం కోసం చివరికి దేవుణ్ణి కూడా పణంగా పెట్టి నీచ రాజకీయాలు చేస్తున్న ఈ చంద్రబాబును చూస్తే ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొనేదానికి మీరు దాదాపుగా 164 సీట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చినారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా మా పార్టీకి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురి చేసినారు. పోలీసులతో మీరు ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మరి ఎవ్వరు కూడా మరి భయపడకుండా మేము పార్టీని ముందుకు తీసుకుపోతాం, తప్పకుండా రాబోయే దినాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ఎన్ని పోరాటాలకైనా మేము సిద్ధమని తెలియజేస్తా ఉన్న ఈ తరుణంలో ఎటు తోచక ఇటువంటి నీచ నికృష్ట రాజకీయాలకు పాల్పడుతున్న ఈ చంద్రబాబు నాయుడుని తప్పకుండా మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఎవరిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా, అందరినీ కూడా గమనిస్తూ ఉంటాడు. ప్రధానంగా వీళ్ళని మాత్రము దీంట్లో భాగస్వాములైన ఏ ఒక్కరిని కూడా మరి వెంకన్న స్వామి వదిలిపెట్టాడు. ఖచ్చితంగా